పిఠాపురం వర్మ వైసీపీలో చేరతారా? నిప్పు లేకుండా పొగ వస్తుందా? అనే దాని మీద కూడా మన జూపూడి ప్రభాకర్ గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒక డిబేట్లో కూడా పబ్లిక్గా కామెంట్స్ చేయటం జరుగుతుంది. అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది? వర్మ వైసీపీలో చేరటంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? తెలుగుదేశం వర్సెస్ జనసేన అక్కడ రాజకీయాలు ఎందుకు బొగ్గుమంటున్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఉగాదికి వైసీపీలోకి వస్తారని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అయింది. అయితే కొంత జాప్యం కూడా జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. అయితే పిఠాపురంలో ప్రస్తుతం నాగబాబు వర్సెస్ వర్మ, జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా కూడా ఆ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో పిఠాపురం వరం మీద కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన గురుగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఆయన వైసీపీ నేతలతో కూడా టచ్లోకి వెళ్తూ, అదేవిధంగా వైసీపీ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెర వెనుక చాటు మాటుగా కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఇంతవరకు ఆయనకు నామినేటెడ్ పదవి మీద క్లారిటీ ఇవ్వకపోవడంతో రేపు నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా వర్మకు సముచిత స్థానం కల్పిస్తారా, లేకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా కూడా వర్మకు ఒక పదవి ఆశ చూపించి ఆపుతారా అనేది కూడా క్లారిటీ కోసం వర్మ వెయిట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మను తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని కూడా తెలియజేసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం వైపు చూస్తున్న వేళ కూడా ఒకవేళ వర్మ జగన్మోహన్ రెడ్డి తోటి కూడా ఆయన కలిస్తే రాబోయే రోజుల్లో కూడా కొంత వైసీపీకి రాష్ట్రంలో కూడా ప్లస్ అవుతుంది, తెలుగుదేశం పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నాగబాబు వర్గం ఇటు వర్మ వర్గానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎక్కడ జోక్యం చేసుకోకపోవటం, అదేవిధంగా వర్మకు ఎమ్మెల్సీ పదవి కేటాయింపుకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా కూడా మాట్లాడకపోవటం, అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు స్పందించకపోవటంతో కూడా మరి జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం, అదేవిధంగా నాగబాబు గారు కానీ మా నాదెండ్ల మనోహర్ గారు కానీ కూడా మరి పిఠాపురం వేదికగా కూడా ఆయన కామెంట్స్ చేయటంతో మరి పిఠాపురం వర్మ కూడా హర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా పార్టీల కంటే అక్కడ వ్యక్తుల మీదే రాజకీయాలు నడుస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయన జనసేనాన్ని ఢీకొనాలంటే కూడా రాబోయే రోజుల్లో వైసీపీతో అడుగులు వేస్తేనే అక్కడ జనసేనాన్ని ఢీకొనగలరు. ఎందుకంటే ఇప్పుడు పొత్తులో భాగంగా కూటమి పొత్తులో భాగంగా కూడా దాదాపుగా పిఠాపురం కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ గారి పర్మనెంట్ అడ్డాగా కూడా మారుతున్న వేళ వర్మకు రాజకీయంగా మరింత ఫ్యూచర్ కావాలంటే, రాజకీయంగా మరింత ముందుకెళ్లాలంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మరి తెలుగుదేశం పార్టీలో ఉండి రాజకీయాలను సాధించే స్థాయి వర్మకు ఉంటుందా, లేకపోతే యూటర్న్ తీసుకొని మొన్న జరిగినటువంటి ఒక డిబేట్లో కూడా, అదేవిధంగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వైసీపీ ఫైర్ బ్రాండ్ జూపూడి ప్రభాకర్ గారు కూడా వర్మ చేరిక విషయాన్ని ధృవీకరించడం కూడా రాబోయే రోజుల్లో మరి పిఠాపురం రాజకీయాలు వేడెక్కనున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.